అసలు ఏమనుకుంటున్నారు? రేపటి రోజు ఫ్యూచర్ ఎలా ఉంటది? రేపనే దానికి రూపం లేదా మీ దగ్గర? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు గంజాయి అని, సిగరెట్ గాని, మందని ఓకే. బట్ మీ లైఫ్ మీద మీకు ఫోకస్, మీ గోల్, మీ అచీవ్‌మెంట్స్ ఏమున్నాయి? మీరు ఇప్పటివరకు ఏం చేసిండ్లు? ఇప్పుడు ఏదో చేస్తున్నాము, ఏదో ఉంటున్నాము, ఏదో ఇవాల్టి రోజున అయిపోతుంది. అరే భయ్! అదే. కానీ రేపటి రోజుకి నువ్వు తప్ప నీ అమ్మ-నాన్నని చూసుకునే దిక్కు ఎవరుండరు. రేపు నీకేదేమైనా అయినా గూడా చూసుకునేది వాళ్ళు తప్ప ఇంకెవ్వడు రాడు. నీ ఫ్రెండ్, నీ ఫ్యామిలీ. వీళ్ళు తప్ప ఇంకెవ్వరు రారు. సరే ఫ్రెండ్స్ ఓ అతిక స్నేహం ప్రాణగండం. ఎప్పుడన్నా విన్నావా ఇది? అసలు తెలుసా? చేసి చేసి మంచి మంచోళ్ళే దోస్తానలా నాశనమైనోళ్ళున్నారు. మంచిగా చెప్తున్నాను. వినండి. ఈ అప్పులని, బెట్టింగ్స్ అని. ఇప్పుడు బెట్టింగ్స్ అంటే ఆగిపోయినాయిలెండి. కానీ ఎంతోమంది ప్రాణాలు పోయినాయి. ఎంతోమంది ఫ్యామిలీస్ రోడ్ల మీద కూడా వచ్చాయి. మీరు అలా కాకండి. మీరు ఆ గంజాయి తాగేటప్పుడు కానీ, ఈ ఎంజాయ్, జల్సాలు ఓవరాల్‌గా మీ ఫ్యామిలీని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అరే భయ్ మాకు తెలుసు నువ్వేంద్రా భయ్ నాకు చెప్పేది అంటే, రేపు నేనేం చెప్పేది ఏముండదు. నీకు సోయి వస్తే నువ్వు మారుతావు. నేనో ఇంకొకడో చెప్తే నువ్వు వినవు. బట్ ఏదో ఒక రోజున, ఏదో ఒక టైంలో ఇలాంటిది ఒక వీడియో నీ దాకా వస్తే కనీసం నీలో ఒక మార్పు వస్తుంది అనే ఉద్దేశంతోనే తప్ప, ఒకడు మారుతున్నా నాకు చాలు. నాకు కాదురా భయ్, నువ్వు మారితే నీ ఫ్యామిలీ హోల్ ఫ్యామిలీ మెచ్చుకుంటుంది. అరే నా కొడుకు నలుగుట్ల తలకాయ దింపుకొని కాదు నిల్చోబెట్టుకొని తిరుగుతారు నీ ఫ్యామిలీ. ఆలోచించు. నీ ఫ్యామిలీ తప్ప ఇంకెవరు రారు. జై హింద్. క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.